ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజీ పాలిసెట్ 2025 అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించిన డేట్స్ కూడా కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 24 నుండి ఈ ప్రాసెస్ మొదలుగానుంది. ఇందులో భాగంగా ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ విద్యార్థులు చేసుకునే విధంగా 24 జూన్ నుండి 28 జూన్ వరకు ఇవ్వడం జరిగింది. తర్వాత 26 జూన్ నుండి 29 జూన్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుకింగ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఈ 24-28లో బుక్ చేసుకున్నారో, రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి స్లాట్ బుకింగ్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత 26 జూన్ నుండి 1 జూలై వరకు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇక్కడ వాళ్ళు విద్యార్థులు చేసుకునే విధంగా డేట్ ఇవ్వడం జరిగింది. 26 జూన్ టు 1 జూలై వరకు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే వాళ్ళు నచ్చిన సీట్ను వాళ్ళు ఫ్రీజింగ్ చేసుకునే విధంగా 1 జూలై 2025 రోజు ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్. సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 4th జూలై రోజు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. అంటే సీట్ వచ్చిన వాళ్ళకి ఫీజు పే చేయడానికి 4th జూలై నుండి 6th జూలై వరకు ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే తేదన్నమాట ఇది. ఫైనల్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ కూడా సేమ్ మొదటి ఫేజ్ లాగే ఇక్కడ కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఫ్రీజింగ్ ఆప్షన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అండ్ స్మార్ట్ అడ్మిషన్స్కి ఇది కూడా డేట్ ఇవ్వడం జరిగింది. 21 జూలై నుండి 22. అలాగే అలాట్మెంట్ సీట్స్ 24 స్లైడెడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. స్పాట్ అడ్మిషన్స్ కూడా 23/7. లాస్ట్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ 30 జూలై 2025. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ అంటే ఆల్రెడీ పాలిసెట్ రాసిన వాళ్ళు 10th ఈక్వలెంట్ స్టడీస్తో పాస్ అయిన వాళ్ళందరూ ఈ అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ అవుతారన్నమాట. దీనికి సంబంధించి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు రిజిస్ట్రేషన్ నెంబర్ గివెన్ అంటే టీజీ పాలిసెట్ ఆల్ టికెట్ మీద ఇటువంటి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి ప్రాసెసింగ్ ఫీజు కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆల్ టికెట్ నెంబరు. అండ్ దీనికి చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300, బీసీ మిగతా వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళకి అదర్స్ 600 రూపాయలు ఉంది. స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేషన్ ఇదంతా కూడా స్లాట్ బుకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్టీ రిజర్వేషన్, పిహెచ్ రిజర్వేషన్ అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets అన్నారు కానీ మనం 3 sets తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. దీనికి సంబంధించిన టీజీ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డ్ కంపల్సరీ, ఆధార్ కార్డు, స్టూడెంట్ ఆధార్ కార్డు ఒరిజినల్ ప్లస్ జిరాక్స్, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో కంపల్సరీ, స్టడీ సర్టిఫికేట్ ఇది కంపల్సరీ అన్నమాట. అన్నిటికంటే 4th to 10th ఉంటే సరిపోతుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ దీనికి రిజర్వేషన్కి సంబంధించి కంపల్సరీ. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో దానికి ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రిజర్వేషన్కి సంబంధించి ఇది కంపల్సరీ. రిజర్వేషన్ కావాలనుకునే వాళ్ళకి ఇది కంపల్సరీ. ఓకే, సర్టిఫికేట్
రెసిడెంట్ సర్టిఫికెట్ కూడా కావాల్సింది. నాన్ లోకల్ వాళ్ళకి అండర్ సీట్స్ ఫాలోయింగ్ సర్టిఫికెట్ నీడ్స్ టు బి సబ్మిటెడ్. ఓకే, నెక్స్ట్ ఇది ఎంప్లాయీ సర్టిఫికేట్. ఇదంతా మిగతా వాళ్ళకి ఉంటుంది, అందరికి ఉండదు. ఎవరికైతే అవసరం వాళ్ళు తీసుకోవచ్చు. ఈ పిహెచ్ కోటా, పిహెచ్ క్యాప్, ఎన్సిసి స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ డేట్స్, కేటగిరీ, స్పెషల్ కేటగిరీ, టైపు అండ్ స్లాట్ టైమింగ్స్. ఇలా మనం ఏ రోజు అయితే పోవాలనుకున్నాం ఆ టైము డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇంకొకటి ఇంపార్టెంట్, నోట్ డౌన్ ద లాగిన్ ఐడి రిసీవ్డ్ అండ్ డు నాట్ డిస్క్లోజ్ టు ఎనీ. సో ఎవరికి కూడా రిసీవ్డ్ ఐడి చెప్పకూడదు అనమాట, ఇంపార్టెంట్. ఫీజ్ టు బీ పెయిడ్ అండ్ ఫీజు వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలో 3,800, 1,000 పాలిటెక్నిక్ డెవలప్మెంట్ ఫీజు కింద గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇంకొకటి 180 రూపీస్, 180 రూపీస్ టువర్డ్స్ మైక్రో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ జనతా పర్సనల్ యాక్సిడెంట్. ఓకే, 180 రూపీస్ ఇన్సూరెన్స్ కింద ప్రతి స్టూడెంట్కి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ద అమౌంట్ ఆఫ్ 100 రూపీస్, 100 ఓన్లీ టువర్డ్స్ కంట్రిబ్యూషన్ టు ద తెలంగాణ గ్రీన్ ఫండ్. ఇది ఒక 100 రూపీస్. ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. ఓకే, మనం ఆప్షన్స్ ఎన్ని ఎక్కువ పెడితే అంత బెటర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సీటు రావాలనుకున్నప్పుడు అందరూ కూడా అన్ని ఆప్షన్స్ ఇవ్వడం బెటర్ అన్నమాట. ఓకే, క్యాండిడేట్స్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింటింగ్ నాట్ గెట్టింగ్ సీట్. అంటే యాజ్ మెనీ యాజ్ ఆప్షన్స్ ఉంటే అన్ని కూడా ఆప్షన్స్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే సీటు రాలేదు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 4th రోజు కానీ ముందు రోజు కానీ అలాట్ చేస్తారు. అది మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు, కింద ఇచ్చిన వెబ్సైట్లో. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ ఫీజ్ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ అకౌంట్ ఓన్లీ, ఓన్ బ్యాంక్ అకౌంట్ ఓన్లీ. ఇన్ కేస్ ఆఫ్ రిఫండ్స్, రిఫండబుల్ ఫీజు ఉంటే అది వాళ్ళకు సంబంధించిన అకౌంట్లోనే పడే విధంగా వాళ్ళకు స్టూడెంట్ కానీ పేరెంట్కి సంబంధించిన అకౌంట్ నుండే పే చేస్తే బాగుంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఫైనల్ ఫీజు, ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ 15 జూలై 2025 to 17 July 2025 రిజిస్టర్ విత్ బయోమెట్రిక్ ఫర్ అటెండెన్స్ ఎట్ ద కాలేజ్. సీట్ వచ్చిన స్టూడెంట్స్ 15 జూలై టు 17 జూలై 2025లో కంపల్సరీ బయోమెట్రిక్ ఫర్ అటెండెన్స్ ఎట్ ద కాలేజీలో బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వాల్సిందే. ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్. సో ఇవన్నీ సీటుకి కావాల్సిందే, సీటుకి సంబంధించిన అన్ని ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సింది. ఫైనల్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్స్ అవన్నీ కూడా డేట్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ యూ గో త్రూ దిస్, ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటుంది. ఎవరైతే కాలేజీకి సంబంధించి స్టూడెంట్స్ వద్దనుకుంటారో ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఒకటి కాలేజీలో జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించినవి కూడా కాలేజీకి సంబంధించిన యాజమాన్యం చూస్తుంది. ఇది టీజీ పాలసీ 2025కి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్. ఓకే అండి.